కగారును నిలిపివేయాలి, మావోయిస్టులతో రాజకీయ చర్చలు జరపాలి అనే సమావేశంలో న్యూ డెమోక్రసీ నిర్వహించిన ఈ సమావేశంలో మాస్లైన్ రమక్క తన అభిప్రాయాన్ని మాట్లాడుతూ, చర్చలు అంటే ఇద్దరి తరపు నుంచి సానుకూలంగా ఉంటేనే చర్చలు జరుగుతాయి, ఆయుధాలు వదిలేస్తేనే చర్చలు అంటే ఆయుధాలు వదిలేసినాక ఇక చర్చలు ఎక్కడి, పూర్తిగా మీకు లొంగిపోయినట్టే కదా. మీరు వాళ్ళు పెడుతున్న డిమాండ్ కూడా క్యాంపులకే పరిమితం కావాలి మీ పోలీసు వ్యవస్థ అని చెప్తున్నారు. దాన్ని మీరెందుకు సహకరించలేదు? రాజ్యానికి ఆయుధాలు విదేశాల నుంచి అవసరమో, ప్రజలకు మానవ మృగాలను రక్షించుకోవటానికి కూడా అంతే అవసరం. మాస్లైన్ ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రాంతం కానివ్వండి, ఒరిస్సా ప్రాంతం కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఆ ప్రాంతాలలో ఇవాళ నిర్బంధ కాండ అమలవుతోంది. అమాయకులైనటువంటి గిరిజనుల మీద పెద్ద ఎత్తున మానవ హననం జరుగుతోంది. వాళ్ళని ఇందాకనే మాట్లాడినటువంటి అనేక మంది వక్తలు మాట్లాడుతూ గ్రామాలని తగలబెడుతున్నారని చెప్పారు. మనకు తెలుసు, చాలామంది ఆ ప్రాంతం వదిలిపెట్టి అక్కడ వస్తున్నటువంటి నిర్బంధాన్ని భరించలేక భద్రాచలం కానీ ఖమ్మం కానీ ఈ ప్రాంతం వచ్చి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మనకు తెలుసు. అక్కడ వేలాది మంది వందల క్యాంపులు పెట్టి పోలీసు పహరాలో ఒక రకంగా అక్కడ ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళల్ని కూడా అనేక మందిని చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి అనేక మంది అమాయకుల గిరిజనులను కూడా చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం చెప్తుంది, ఆయుధాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు యుద్ధం చేస్తున్నాం అంటున్నారు కాబట్టి వాళ్ళ మీద మేము ఇట్లా నిర్బంధం చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ అంటున్నారు. నిజమే, ఒక రాజ్యాంగం ఉంది, ఒక చట్టం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఎవరైనా ఆయుధాలు కలిగి ఉంటే వాళ్ళని చట్ట ప్రకారం అరెస్ట్ చేయవచ్చు, చట్ట ప్రకారం వాళ్ళని విచారణ చేయవచ్చు, చట్ట ప్రకారం విచారించి వాళ్ళ మీద శిక్షించవచ్చు. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆయుధాలు ఉన్నాయనేటటువంటి పేరుతోటి ఆయుధాలు లేకపోయినా కూడా అనేక మందిని పట్టుకొని, నిరాయుధులైనటువంటి గిరిజనులను పట్టుకొని వాళ్ళకి డ్రెస్సులు తొడిగి వాళ్ళ దగ్గర ఆయుధాలను పెట్టి ఇవాళ ఎన్కౌంటర్లు చేసి వాళ్ళ దగ్గర ఆయుధాలు పెట్టి చూపెడతా ఉంది. అనేక మందిని ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లలో ఇవాళ చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని మనం ఎలా చూడాలి? మనము అటు ప్రభుత్వం కానీ, ఇవాళ మావోయిస్టు పార్టీ కానీ ఇవాళ శాంతి చర్చల ప్రతిపాదనని ఇవాళ ముందుకు తెస్తుంది. అయితే ప్రభుత్వం పెడుతుంది, వీళ్ళు కూడా మావోయిస్టు పార్టీ కూడా కండిషన్ పెడుతున్నారు. దీన్ని ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి? ఇవాళ ఒక పరిస్థితి మన ముందుకు వచ్చింది అంటే శాంతి చర్చలు జరపాలనేటటువంటి ఒక ప్రతిపాదన వాళ్ళ నుండి కానీ వీళ్ళ నుండి కానీ ముందుకు వచ్చింది. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజల మీద జరుగుతున్నటువంటి విచక్షణారహితంగా జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దీనిని ఎట్లా అడ్డుకోవాలి అనేటటువంటి దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వచ్చినటువంటి అవకాశాన్ని మావోయిస్టు పార్టీ కూడా దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆ ప్రాంతంలో ఉద్యమాన్ని మించినటువంటి నిర్బంధం వస్తుంది. ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి? ఎందుకని దీన్ని మనం అడ్డుకోలేకపోతున్నాము అనేటటువంటి దాన్ని పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉద్యమాన్ని మించిన నిర్బంధం వస్తుందంటే, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే, మనం ఉద్యమం ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే
మనం అభివృద్ధి పదం వైపు నడవలేకపోతున్నామంటే ఎక్కడో లోపం ఉండాలి. అది ఎత్తుగడల్లోనో ఎక్కడ లోపం ఉందనేటటువంటి దాన్ని పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఆలోచన మావోయిస్టు పార్టీ వైపు నుండి కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా అక్కడ ఉద్యమ నిర్మాణం జరుగుతోంది. మేము యుద్ధం చేస్తామంటున్నారు. అక్కడ విముక్తి ప్రాంతాలు ఏర్పడ్డాయని అంటున్నారు. అయినప్పుడు ఇట్లాంటి నిర్బంధాన్ని ఎందుకు అధిగమించలేకపోతున్నాం అనేటటువంటి దాన్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి తరుణం ఇది. మనం ఉద్రేకంగా మాట్లాడుకోవడమో ఇంకొక విధంగా మాట్లాడుకోవడమో కాదు ఇవాళ మనం చేయాల్సింది. ఇవాళ ఇవాళ ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆ నిర్బంధాన్ని గురించి, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆ ఆపరేషన్ కగారు గురించి, ఇవాళ దీన్ని ఎట్లా అడ్డుకోవాలి, దీనికి ఎట్లా బ్రేకులు వేయాలి, మనం ఎట్లా దీన్ని ఉపయోగించుకోవాలి, మళ్ళీ తిరిగి మనం ఉద్యమ బాట పట్టాలంటే, ఉద్యమ పదారం మళ్ళీ మనం నడవాలంటే దీన్ని ఉపయోగించుకొని ఎట్లా ముందుకెళ్లాలనేటటువంటి విధంగా మావోయిస్టు పార్టీ ఆలోచించాలనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం. అట్లా కాకుండా మేము కూడా యుద్ధం చేస్తున్నామంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది. అంటే మరి ప్రభుత్వం యుద్ధం చేస్తానంటుంది, మరి నువ్వు యుద్ధం చేస్తున్నావు అంటున్నావు కదా, ఇరువైపులా యుద్ధం జరుగుతుంది కదా అనేటటువంటి అర్థం తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఇవాళ వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇవాళ అందరూ కూడా ఇరువైపులా చూస్తూ ఉన్నారు. మావోయిస్టు పార్టీ వైపు కానీ ప్రభుత్వం వైపు నుండి కానీ ఈ ప్రతిపాదన రావడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఏం చేస్తారు, ఎటువైపు అడుగులు వేస్తారు, ఏం చర్యలు తీసుకుంటారు అనేటటువంటి వైపుగా ఇవాళ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ శాంతి చర్చలు అనేటటువంటి దాన్ని ఉపయోగించుకొని ఇవాళ ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టొచ్చు, మీరు ఆయుధాలు వేడండి రండి అని పార్టీకి సంబంధించినటువంటి విషయం. ముందు ఆయుధాలు వేడండి అంటే మరి మావోయిస్టు పార్టీ కూడా పెడుతోంది ఒక డిమాండ్, మీరు అసలు సైన్యాన్ని అంతా కూడా ఉపసంహరించుకొని మీరు మీ వాటి క్యాంపుల వరకే, బేస్ క్యాంపుల వరకే మీరు పరిమితం కండి, అక్కడి వరకే ఉంటే మేము శాంతి చర్చలు వస్తామనేటటువంటి వీలు పెడుతున్నారు. అందుకని దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ఆలోచించి ఈ ఛాన్స్ని ఉపయోగించుకొని ఇవాళ అమాయకులైనటువంటి గిరిజనులు ఇవాళ చాలా మంది, వందల మంది అని చెప్తున్నారు, ఇంకా బయటికి రానటువంటి ఇంకా ఎన్నున్నాయో కూడా తెలియదు. ఇవాళ బయటకు వస్తున్నటువంటి కొన్ని మాత్రమే కావచ్చు, అనేక మంది, వందల మంది చనిపోతున్నటువంటిది ఉంది. అందుకని దీనికి కారణము దాన్ని ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ మావోయిస్టు పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీన్ని తీసుకొని చర్చించుకొని ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్దామనేటటువంటిది ఆలోచించి ముందుకు అడుగు వేయాల్సిందిగా మేము మాస్లైన్ పార్టీగా భావిస్తూ ఉన్నాం.